నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఒక అదృశ్య ఇంధన సంక్షోభం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ముఖ్యంగా ఆసియా ఖండంలోని అత్యంత శక్తివంతమైన పారిశ్రామిక దేశం జపాన్ను ఈ సంక్షోభం ఊహించని రీతిలో ముంచేస్తోంది. నిత్యం మనం చూసే రంగురంగుల ప్యాకెట్లు, వాడే వస్తువులు అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతున్నాయి. దాదాపు దేశం అంతా బ్లాక్ అండ్ వైట్లోకి పూర్తిగా మారిపోయే ప్రమాదం వచ్చి పడింది. జపాన్లోని అతిపెద్ద స్నాక్స్ తయారీ సంస్థ కాల్బీ తన ప్రసిద్ధ పొటాటో చిప్స్ ప్యాకెట్లను కలర్ఫుల్గా కాకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగుల్లోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక అగ్రరాజ్యంలో చిప్స్ ప్యాకెట్ల రంగులు మారిపోవడానికి, అక్కడ ఇంధన కొరత ఏర్పడడానికి కారణం ఒకటే. దాని పేరే నాఫ్టా. అసలు ఏమిటి నాఫ్టా? జపాన్ దేశం దీని కొరత వల్ల ఎందుకు అంతలా వణికిపోతోంది, రంగు మారిపోతోంది? పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధానికి జపాన్ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువుల కొరతకు ఉన్న లింక్ ఏంటి? ఈ అంతర్జాతీయ సంక్షోభం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఈ స్టోరీలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా అసలు నాఫ్తా అంటే ఏంటో సులభంగా అర్థం చేసుకుందాం. భూమిలోంచి తీసే ముడి చమురును శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్లతో పాటు లభించే ఒక రకమైన ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమమే ఈ నాఫ్టా. ఇది నేరుగా వాహనాల్లో వాడే ఇంధనం అయితే కాదు, కానీ ఆధునిక మానవ జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం వాడే దాదాపు 70% వస్తువుల తయారీకి ఇది అత్యంత ప్రాథమిక ముడి సరుకు. ప్లాస్టిక్స్, సింథటిక్ రబ్బర్, పెయింట్లు, వార్నిష్లు, రసాయనాలు, సబ్బులు, డిటర్జెంట్లు, చివరికి వైద్య రంగంలో వాడే సిరంజీలు, సర్జికల్ గ్లోవ్స్, పెయిన్ కిల్లర్ మందుల తయారీలో వాడే సాల్వెంట్ల వరకు అన్నిటికీ నాఫ్తానే మూలాధారం. నాఫ్తాను భారీ ఉష్ణోగ్రతల మధ్య ప్రాసెస్ చేసినప్పుడు లభించే ఇథిలిన్, టోలుయిన్ వంటి రసాయనాలే ఈ వస్తువులన్నిటికీ ప్రాణం పోస్తాయి. మరి అలాంటి నాఫ్తా సంక్షోభంలో జపాన్ ఎందుకు చిక్కుంది? దీనికి ప్రధాన కారణం జపాన్ భౌగోళిక పరిస్థితులతో పాటు పశ్చిమాసియాలో రేగిన యుద్ధ జ్వాలలు. జపాన్ ఒక ద్వీప దేశం. అక్కడ ప్రాకృతిక వనరులు చాలా తక్కువ. పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, నాఫ్టా కోసం జపాన్ దాదాపు 93% ఇతర దేశాలపైనే ఆధారపడుతుంది. అందులో ముఖ్యంగా తమ దేశానికి అవసరమైన మొత్తం నాఫ్టాలో సుమారు 40% కేవలం మిడిల్ ఈస్ట్ లేదా పశ్చిమాసియా దేశాల నుండే ఎగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ సంక్షోభం మొదలడం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గుండా చమురు రవాణా నిలిచిపోవడం లేదా తీవ్ర ఆంక్షల నడుమ సాగడం వల్ల జపాన్కు వచ్చే నాఫ్టా సరఫరా ఒక్కసారిగా దెబ్బతినింది. ఈ అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల అంతరిక్షంలో చమురు ధరలు పెరగడమే కాకుండా నాఫ్టా ధర ఏకంగా 79% మేర ఎగబాకింది. ఈ ధరలో పెరుగుదల, కొరత ప్రభావం జపాన్ పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది. కేవలం చిప్స్ ప్యాకెట్ల ప్రింటింగ్ వాడే రంగు సీరా కొరతతోనే ఇది ఆగలేదు. ప్యాకేజింగ్ రంగానికి అవసరమైన ప్లాస్టిక్ ఫిల్ములు, కంటైనర్లు దొరకడం గగనంగా మారింది. దీంతో జపాన్లోని ప్రముఖ ఫుడ్ బ్రాండ్ మిజ్కాన్ తన 4 రకాల ఆహార ఉత్పత్తుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో ప్రముఖ సంస్థ నిస్సిన్ సిపున్ వెల్నా తమ స్నుఫెట్టి ప్యాకెట్లపై వంట సమయాన్ని ముద్రించే కలర్ టేపులను తీసేసి సాదా ప్లాస్టిక్ టేపులను వాడడం ప్రారంభించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, ఓ సర్వే ప్రకారం జపాన్లోని రసాయన, చమురు, ప్లాస్టిక్స్ రంగాలకు చెందిన సుమారు 52 పెద్ద కంపెనీలు నేరుగా నాఫ్టా సరఫరాపై ఆధారపడి ఉన్నాయి. ఈ కంపెనీల నుండి ముడి సరుకును కొనుగోలు చేసే దాదాపు 46,000 పైచిలకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇప్పుడు మూసివేతకు దశకు చేరుకున్నాయి. అంటే జపాన్ మొత్తం పారిశ్రామిక రంగంలో దాదాపు 30% పరిశ్రమలు ఈ ఒక్క నాఫ్టా కొరత కారణంగా సంక్షోభంలో పడ్డాయి. నిర్మాణ రంగంలో వాడే ఇన్సులేషన్ మెటీరియల్స్, ఆటోమొబైల్ రంగానికి వాడే పెయింట్లు, సాల్వెంట్లు లభించకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. సరఫరాదారులు నిత్యం 30 నుండి 50% ధరల పెంపు నోటీసులు ఇస్తుండడంతో జపాన్ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిణామాలు జపాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఇటీవల జరిగిన ఒక దేశవ్యాప్త పోలింగ్లో 70% పైగా జపాన్ పౌరులు నాఫ్తా కొరత వల్ల తమ దైనందిన జీవితాలు ఎక్కడ స్తంభించిపోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఏప్రిల్ నెలలోనే జపాన్ హోల్సేల్ ద్రవ్యోల్బణం గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. ఈ సంక్షోభం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కించింది. కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రభుత్వ ప్రజాదరణ రేటింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయి. పరిస్థితిని అదుపు చేయడానికి జపాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలోని ఇంక్ లేదా గ్యాస్ బ్యాగుల తయారీకి సరిపడా నాఫ్తా నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయాందోళనలతో వస్తువుల్ని హోర్డింగ్ అంటే అక్రమ నిల్వ చేయవద్దని డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్రటరీ స్వయంగా ప్రకటనలు జారీ చేయాల్సి వచ్చింది.
ప్రభుత్వం తన వ్యూహాత్మక జాతీయ నిల్వల నుండి చమురును విడుదల చేస్తోంది. మే నెల నుండి మిడిల్ ఈస్ట్ కాకుండా ప్రత్యామ్నాయంగా అమెరికా, అల్జీరియా, పెరు వంటి దేశాల నుండి నాఫ్టా దిగుమతులను 3 రెట్లు పెంచేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇరాన్ యుద్ధ ప్రభావం లేని సురక్షిత మార్గాల ద్వారా అమెరికా నుండి ముడి చమురును మోసుకొస్తున్న మొదటి ట్యాంకర్ ఇప్పటికే జపాన్ తీరానికి చేరుకుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 2027 వరకు సరిపోయేలా నాఫ్టా నిల్వలను భద్రపరిచామని, జూన్ నెల తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కేవలం 50% సరఫరా సాధించిన ఈ ఏడాది చివరి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తుంది. అయినప్పటికీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం భిన్నంగా ఉంది. పారిశ్రామికవేత్తలు, హోల్సేల్ వ్యాపారులు తమకు కావాల్సిన పరిమాణంలో ముడి సరుకు దొరకడం లేదని ఇప్పటికే మొరపెట్టుకుంటూనే ఉన్నారు. ఈ నాఫ్తా సంక్షోభం ప్రపంచ దేశాలకు ఒక బలమైన హెచ్చరిక. గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరిగే యుద్ధం భూమికి మరో చివర ఉన్న ఒక దేశ సూపర్ మార్కెట్లోని వస్తువుల రంగులను, ధరలను ఎలా మార్చేయగలదో ఈ జపాన్ నాఫ్టా క్రైసిస్ నిరూపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనలేకపోతే ఈ నాఫ్టా కొరత కేవలం జపాన్కే పరిమితం కాకుండా ఆసియాలోని ఇతర తయారీ రంగ దేశాలకు, తద్వారా ప్రపంచవ్యాప్త వినియోగదారులకు పెద్ద ఆర్థిక భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ నాఫ్టా ఒక్క జపాన్ దేశాన్నే బ్లాక్ అండ్ వైట్గా మార్చట్లేదు. దాదాపు అన్ని దేశాలు దీనివల్ల బ్లాక్ అండ్ వైట్గా, ఇంకా చెప్పాలంటే తెల్లగా మారిపోయే అవకాశం ఉంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.